ఆక్షన్ లో 360 మంది క్రికెటర్లు, కెరీర్ పై ఆశలు పెట్టుకున్న ఎంతో మంది యువ ప్లేయర్స్, వేల కోట్ల నెట్వర్త్ ఉన్న ఫ్రాంచైజీలు. ఐపీఎల్ ఆక్షన్ లో వారందరినీ కంట్రోల్ చేసింది ఆక్షనర్ మల్లికా సాగర్. చేతిలో హ్యామర్, డేగ కళ్ళతో అబ్జర్వేషన్, సోల్డ్ అవుట్, అన్సోల్డ్ అని చెప్పే 2 వర్డ్స్ తో వారందరినీ అటెన్షన్ మోడ్ లో ఉంచింది. ఈ మల్లిక్ సాగర్ నెట్వర్త్ $15 మిలియన్, అంటే మన కరెన్సీలో అక్షరాల 123 కోట్లు. ఈ సక్సెస్ మల్లిక్ సాగర్ కు ఒక్క రోజులో రాలేదు, 20 సంవత్సరాలు పట్టింది. మల్లిక్ సాగర్ 2024లో ఐపీఎల్ వేల నిర్వాహకురాలిగా తొలిసారి వ్యవహరించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి వరకు ఎవరికి కూడా మహిళలకు ఆక్షనర్ గా అవకాశం లభించలేదు. అంతేకాదు WPL ప్రో కబడ్డీ లీగ్ కు ఆక్షనర్ గా పనిచేసిన ఫస్ట్ ఉమెన్ మల్లిక్ సాగర్. 1975లో ముంబైలోని ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు మల్లిక్ సాగర్. అమెరికాలోని బ్రెయిన్ మావర్ కాలేజీలో ఆర్ట్ హిస్టరీలో చదువుకున్నారు మల్లిక్ సాగర్. ఆమె చిన్నతనంలో ఓ ఉమెన్ యాక్షనర్ కి సంబంధించిన పుస్తకం చదవడంతోనే యాక్షన్ ని కెరియర్ గా ఎంచుకున్నారు. 2001లో లండన్ లో ప్రొఫెషనల్ కెరియర్ ను ప్రారంభించిన మల్లిక మొదటగా ఫైన్ ఆర్ట్స్ వేలాలో గుర్తింపు పొందింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే తొలి ఇండియన్ యాక్షనర్ గా అమెరికాలో గుర్తింపు పొందింది. తర్వాత మేల్ డామినేషన్ ఎక్కువగా ఉన్న స్పోర్ట్స్ కు మారి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఐపీఎల్ యాక్షన్ టైంలో ఆమె చేసే హ్యామర్ సౌండ్ ఒక ప్లేయర్ భవిష్యత్తుకి కాదు, ఒక మహిళ సాధించిన విజయానికి ప్రతిధ్వని. మహిళలు దేనికి తక్కువ కాదని నిరూపించింది మల్లిక్ సాగర్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.